ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదని మున్సిపల్ కార్యాలయం పైకెక్కి నిరసన తెలిపిన దివ్యాంగుడు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలో అబాది జమ్మికుంటలో ఇందిరమ్మ ఇల్లు కోసం మున్సిపల్ కార్యాలయం పైకెక్కి నిరసన తెలిపిన దివ్యాంగుడు వెంకటేష్. మొత్తం కాంగ్రెస్ వాళ్ళకే వచ్చాయి, మాలాంటి వికలాంగులకు రాలేదు అంటూ నిరసన. 100% ఇందిరమ్మ ఇళ్లలో 100% 5% వికలాంగులకు అన్నారు. ఒక్క వికలాంగునికి కూడా రాలేదు. మొత్తం అబాది జమ్మికుంటలో కాంగ్రెస్ లీడర్లకే ఇల్లు వచ్చినాయి, కాంగ్రెస్ లీడర్ల తల్లిదండ్రులకే ఇల్లు వచ్చినాయి, మొత్తం భూస్వాములకే వచ్చినాయి. వికలాంగునికి ఎవరికి రాలేదు. నాలాంటి వికలాంగునికి ఏం లేదు. ఆసరా పింఛన్ తప్ప గవర్నమెంట్ పథకాలు ఇప్పటి వరకు మా దగ్గరకు ఏం చేరలేదు. 887 సర్వే నెంబర్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 887 సర్వే నెంబర్లో మాకు ప్లాట్లు ఇస్తామన్నారు. అవి కూడా టీఆర్ఎస్ లీడర్లు మొత్తం ఆక్రమించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇట్లా నడుస్తుంది, టీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా నడిచింది. మొత్తం గ్రామ పంచాయతీ మొత్తం మన కాంగ్రెస్ లీడర్ల కనసలలో నడుతుంది. మాకు న్యాయం జరగకపోతే కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం. మాలాంటి వికలాంగులకు న్యాయం జరగాలి. మొత్తం లంచాలకు ఎగబడరు. గ్రామ పంచాయతీ మొత్తం లంచాలకు బానిసలు అయిపోయారు. న్యాయం పేదవాడికి న్యాయం అసలే జరుగుతలేదు. దీని మీద స్పందించమంటే ఒక్క లీడర్ కూడా ఎవరు స్పందిస్తలేడు. మాలాంటి వాళ్ళకి న్యాయం జరగాలని నేను ఇలా గ్రామ పంచాయతీ ఎక్కి నిరసన తెలుపుతున్నా. తీసుకొచ్చిన సార్ ఇందిరమ్మ ఇళ్లలో ఒకటి నడుతున్నాయి, దయచేసి మాలాంటి పేదలను పట్టించుకోరు సార్ అని మా ఊళ్ళోకి వచ్చినప్పుడు కూడా మసీదు ముంగట గ్రామ పంచాయతీ కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. అప్పటి నుండి మొత్తుకుంటున్నా, ఇప్పటి వరకు మాలాంటి వాళ్ళకి న్యాయం లేదు. ఎక్కి నిరసన తెలుపుతున్నా. కమిషనర్ డామ్ డామ్, కాంగ్రెస్ డామ్ డామ్, కమిషనర్ డామ్ డామ్.